Welcome to Ananta Health. Dr. Chandrasekhar Manchala, MD Pediatrics from All India Institute of Medical Sciences with 30 plus years of experience in the field of pediatrics and neonatology from reputed institutes in India and abroad. He was associated with WHO Newborn Research Center of New Delhi in 1993. He was fellow in pediatric cardiology from Boston Children's Heart Hospital in USA, and he was associated with world-renowned pediatric gastroenterology. He was Professor M.K. Ban, AIIMS New Delhi, in inventing rotavirus vaccination. Namaskaram, Doctor. Namaskaram. Ananta TV channel ప్రేక్షకులకు. I'm absolutely fine. పిల్లల న్యూట్రిషన్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ కరెక్ట్ అయిన న్యూట్రిషన్ ఇదే అని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు డాక్టర్? న్యూట్రిషన్ అనేది 3 థింగ్స్ ఉంటాయి చిన్నపిల్లలు: ప్రోటీన్, కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్. దీస్ ఆర్ ద 3 మెయిన్ న్యూట్రియంట్స్. మనం తినే ఆహారంలో 3 చాలా ఇంపార్టెంట్: ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్. ఈ ప్లస్ వైటమిన్స్, మినరల్స్, ట్రేస్ ఎలిమెంట్స్ అని కొన్ని ఉంటాయి. ట్రేస్ ఎలిమెంట్స్ ఇవన్నీ కలిపిందే సమతుల ఆహారం. ఇట్ ఈస్ ఎ హోల్సమ్ ఫుడ్. యూ హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్. కొంతమంది పిల్లలు ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్సే ఇష్టపడతారు. వేపుళ్ళు, నూనె పదార్థాలు అవి ఎక్కువ రుచిగా ఉంటాయి పిల్లలకి. అదొక్కటి సరిపోదు. అన్ని బ్యాలెన్స్డ్ డైట్ అనేదే కంప్లీట్ ఆహారం. అంతేగాని ఏదో ఒక పర్టికులర్ కాంపోనెంట్ తీసుకుంటే అది ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి సఫిషియంట్. అండ్ అలాగే తల్లి పాలు తాగే పిల్లలకి వైటమిన్ డి లోపం ఉంటుంది. సో ఎవ్రీ న్యూ బార్న్ బేబీ తల్లిపాలు సమతుల ఆహారం. నిజంగా చెప్పాలని అంటే అన్నీ ఉంటాయి దాంట్లో. ఫర్ ద బ్రెయిన్ గ్రోత్, మంచి బాండింగ్ వస్తుంది మదర్కి బేబీకి. సో బేబీ కెన్ గ్రో ఇన్ ఎ బెటర్ వే. మంచి ఎదుగుదల వస్తుంది. కానీ ఒక్కటి తల్లిపాలలో ఉన్న లోపం ఒక్కటి విటమిన్ డి తక్కువ. ఎందుకు తగ్గుతుంది? వాళ్ళకి విటమిన్ డి ఉండదు. వీ హ్యావ్ అనలైజ్డ్ మెనీ శాంపుల్స్. అందుకని ప్రతి న్యూబార్న్ బేబీకి మేము విటమిన్ డి WHO ప్రిస్క్రిప్షన్, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇస్తున్న ప్రిస్క్రిప్షన్ ఇది. మా సొంతగా నిర్ణయించింది కాదు. ఆఫ్టర్ డూయింగ్ మెనీ రీసెర్చెస్, ఎవ్రీ న్యూబార్న్ షుడ్ గెట్ విటమిన్ డి అండ్ అదర్ వన్ ఈస్ విటమిన్ కే ఆల్సో. విటమిన్ కే పుట్టిన వెంటనే ఇస్తాం. ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చారు అని అంటారు బేబీ పుట్టగానే. విటమిన్ కే ఇంజెక్షన్ అది ఇవ్వకపోతే ద బేబీ కెన్ హ్యావ్ హిమాలటిక్ డిసీజెస్ ఆఫ్ న్యూబార్న్. అంటే రక్తం కారే స్వభావం ఎక్కువైపోయి బ్లీడింగ్ డిజార్డర్స్ వస్తాయి. కొన్నిసార్లు అంబలైకల్ మనం కట్ చేస్తాం కదా బొడ్డు తాడుని, దాంట్లో నుంచి బ్లీడింగ్ రావడం ఇలాంటివి జరుగుతుంటుంది. సో ఎదుగుతున్న పిల్లలకి ఆహారం వచ్చేసి ప్రోటీన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ అండ్ omega-3 ఫ్యాట్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద బ్రెయిన్ గ్రోత్. ప్రోటీన్ ఎక్కువ ఏ ఫుడ్స్ లో ఉంటుంది డాక్టర్? ప్రోటీన్ మనకి వెజిటబుల్ ప్రోటీన్ బెస్ట్. ఆల్వేస్ వెజిటబుల్ ప్రోటీన్. ఇప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ ఎగ్ ప్రోటీన్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రోటీన్, హోల్సమ్ ప్రోటీన్. 98% అబ్సార్బబిలిటీ ఉంటుంది. అండ్ ఫిష్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ప్రోటీన్. కానీ మన పోకళ్ళకి ఎట్లా అయిపోయిందని అంటే చికెన్, మటన్, వీటన్నిటికంటే కూడా బెస్ట్ ప్రోటీన్ ఈజ్ ఎగ్ ప్రోటీన్, ఫిష్ ప్రోటీన్, సీరియల్స్, మన పప్పు ధాన్యాలు, పెసరపప్పు వెరీ గుడ్ ప్రోటీన్. అండ్ ఈవెన్ వేరుశనగ పప్పులు, అంటే కొంచెం పెద్ద పిల్లవాడైతే వేరుశనగ చిక్కీలని ఇంతకుముందు తినేవాళ్ళం, బెల్లం కలిపి ఉండేవి. నువ్వులు, బెల్లం పట్టితో చేసిన చిక్కీలు, ఇవన్నీ దే ఆర్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియము, ఐరన్ బాగా సమతులంగా తీసుకుంటేనే చిన్నపిల్లల్లో ఐరన్ అనేది మన హీమోగ్లోబిన్ తయారీకి ఉపయోగపడుతుంది. అంటే బ్లడ్ అనేది ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. ఆక్సిజన్ బాగా అంతే మన ఆలోచన విధానం బాగుంటుంది. ఎక్కడైతే ఆక్సిజన్ సరిగా లేదో మనం కన్ఫ్యూజ్డ్గా ఉంటాం.
సో ఐరన్ బాగా తీసుకున్న పిల్లలు చాలా చురుగ్గా ఉంటారు, చదువులో కానీ దేంట్లో అయినా సరే, పరిగెత్తటంలో కానీ ఏది చేయటం అయినా. ఐరన్ లోపం వస్తే చిన్నపిల్లలు ఎక్కువగా మట్టి తింటుంటారు. మట్టి, సున్నం, గోళ్ళ మీద ఉన్న సున్నము. ఇఫ్ యూ బ్రష్ దెమ్ విత్ టూత్పేస్ట్లు తింటుంటారు. ఇవన్నీ విపరీతమైన ధోరణులు చిన్నపిల్లల్లో. ఇవి వాటిని మొదట్లోనే పసిగట్టి వాటిని నివారిస్తే చాలా పిల్లల్లో మన ఇండియాలో 60% పిల్లల్లో ఐరన్ లోపం ఉంది. సో ఐరన్ లోపించినప్పుడు హీమోగ్లోబిన్ సరిగ్గా తయారవుతుంది కాబట్టి హార్ట్ కెన్ ఫెయిల్. హార్ట్ సరిగా పంప్ చేయలేదు. ఇప్పుడు మీరు మీ దగ్గర ఓన్లీ 200 ml మిల్క్ ఉన్నాయండి, మీకు 10 మంది గెస్ట్లు వస్తే ఏం చేస్తారు? కాఫీ పెట్టి ఇవ్వాలా లేదా టీ పెట్టి ఇవ్వాలా? ఏం చేస్తారు? వాటర్ వేస్తాం. అలాగే నీ శరీరంలో కూడా మనకు ఉండేది ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్. అది థిక్గా ఉంటే మంచిగా ఐరన్ ఇది ఆక్సిజన్ క్యారీ చేస్తుంది, హీమోగ్లోబిన్. పల్చబడిపోయినప్పుడు నీళ్ళు వచ్చేస్తాయి దాంట్లో. ఆ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఈజ్ దేర్. పెద్దవాళ్ళకి 5 లీటర్లు ఉంటాయి. రక్తము పర్సంటేజ్ తగ్గిపోయినప్పుడు మిగతాదంతా నీరు. 30% బ్లడ్ ఉందనుకోండి, 70% వాటర్ ఉంటుంది. సో వాట్ హ్యాపెన్స్? అదేమి క్యారీ చేయలేదు, దాంట్లో న్యూట్రిషన్ లేదు. సో వాట్ హ్యాపెన్స్? అసలు రక్తంలో మేజర్ మన బాడీ కాంపోనెంట్ ఈజ్ వాటరే. 90% మన శరీరంలో ఉంది నీరు. ఆ నీరు అనేది ఇట్ ఈస్ ఎ లైఫ్. ఈరోజు నీరు లేక చస్తున్నారు చాలా మంది. నీరు లేకపోతే ఏది లేకపోయినా బతకొచ్చేమో, కానీ నీరు లేకపోతే చాలా కష్టం. ఈ సమ్మర్లో సివియర్ డిహైడ్రేషన్ వస్తుంది, ఎలక్ట్రోలైట్స్ పడిపోతున్నాయి. వీటన్నిటికి కారణం అదే. నీరు సమతులంగా తీసుకోవాలి. యువర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ 90% వాటర్, మిగతా అన్నీ కలుపుకుంటే 10%. సో ఎంత ఇంపార్టెన్స్ ఉందో నీరుకి మీరు అర్థం చేసుకోవాలి. సో మనం పల్స పడిపోయినప్పుడు హార్ట్ పంపింగ్ తగ్గిపోతుంది. సో వాళ్ళు కొంచెం దూరం నడవగానే పిల్లలు అలసిపోతుంటారు, మెట్లు ఎక్కేదానికి ఇష్టపడరు, ఎలివేటర్లో పోతున్నారు ఈ మధ్య యంగ్స్టర్స్ అందరూ. వై? మెట్లెక్కే శక్తి వాళ్ళ దగ్గర లేదు. కాళ్ళల్లో నొప్పులు, పిక్కల నొప్పులు పుడుతూ ఉంటాయి. వై? బికాస్ ఇవన్నీ డిపెండ్స్ ఆన్ ఐరన్ సరిగా ఉండాలి, కాల్షియం సరిగా ఉండాలి, ఎముకల ఎదుగుదలకి విటమిన్ డి సరిగా ఉండాలి. ఇప్పుడు విటమిన్ డి లోపం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువ మంది పిల్లలు ఏసీ రూమ్స్లో చదువుకుంటున్నారు. బికాస్ ఇప్పుడున్న పరిస్థితులు అలా అయిపోయినాయి. బికాస్ టెంపరేచర్స్ ఎక్కువైపోయినాయి. వాళ్ళ పిల్లల్ని స్కూల్, ఇంతకుముందు అంటే సమ్మర్ రాగానే విపరీతంగా ఆడుకునేవాళ్ళు. ఎండలో నుంచే నీ చర్మంలో విటమిన్ డి తయారు చేసుకోవచ్చు, నీ బాడీ తయారు చేసుకుంటుంది. ఇప్పుడు అసలు ఇదే లేకుండా పోయింది. మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ ఇన్ ద సాఫ్ట్వేర్. దే గోయింగ్ టు ద ఆఫీసెస్ ఇన్ ద మార్నింగ్ వెళ్ళిపోతారు. వాళ్ళు ఎప్పుడు ఎండను చూడరు. ఎవరికి చూసినా ఇప్పుడు 80% విటమిన్ డి ఈజ్ డెఫిషియంట్. అందరికీ. చాలా తక్కువ మందికి విటమిన్ డి సమతులంగా ఉంది. విటమిన్ డి లోపం వస్తే ఎన్ని మీరు ఏ జబ్బు అయినా చెప్పండి, అన్ని జబ్బులు వస్తాయి. ఈవెన్ డిప్రెషన్ కూడా వస్తుంది. సో సమతుల ఆహారం చాలా ఇంపార్టెంట్. అండ్ సరిపోయినంత ఫైబర్ ఉండాలి. కొంతమంది తల్లులు ఏం చేస్తుంటారంటే పాలు చాలా మంచిదని పాలు లీటర్లు తాగిస్తూ ఉంటారు. వాడిని ఎప్పుడు ఘనాహారంలోకి మార్చరు. 6వ నెల రాగానే వాళ్ళు ఘనాహారం తీసుకోవాలి. ఫస్ట్ 6 నెలలే తల్లిపాలు, తర్వాత తల్లిపాలు తగ్గించుకుంటూ ఘనాహారం పెంచుకుంటూ గ్రాడ్యువల్గా టోటల్గా మనమేమి ఆహారం తీసుకుంటున్నాం ఆహారంలోకి వెళ్ళిపోవాలి. అన్నీ తినొచ్చు. బట్ 6 months నుంచి కాకపోతే వాళ్ళకి మెత్తగా స్మాష్ చేసి ఇస్తాం. వాళ్ళకి టీత్ లేవు కాబట్టి అలా చేసి ఇస్తాం. సో వాట్ హ్యాపెన్స్ ఈస్ వాళ్ళు పాలు మంచిదని లీటర్లు బర్రె పాలు పట్టిస్తుంటారు. దాని మూలంగా వాళ్ళకి మోషన్ కాదు, విరోచనం సరిగా కాదు, మేకప్ పెంటికల్ లాగా అవుతుంటుంది, హార్డ్ మోషన్. సో అపెటైట్ ఉండదు, ఆకలి అనేది ఉండదు, మందగించిపోదు.
పాలు అనేది సమతుల ఆహారం కాదు, అన్నీ తీసుకోవాలి. పీచు ఆహారం ఉంటేనే మీకు మోషన్ అవుతుంది. కూరగాయలు అన్నీ తీసుకోవాలి. దెన్ ఓన్లీ అది సఫిషియెంట్గా వాడికి పిల్లవాడి ఎదుగుదలకి సరిపోతుంది.